భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పినపాక నియోజకవర్గం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభుత్వ సంస్థ మనుగురు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీదుర్గం రామచందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణిలో 2025 ఏప్రిల్ నెలలో 117% ఉత్పత్తి సాధించిన మనుగురు ఏరియా అని రామచందర్ అన్నారు. అదే గత సంవత్సరం చూస్తే ఇది 10,55,790 అంటే మనం గత సంవత్సరంతో ఇదే ఏప్రిల్ నెలలో పోలిస్తే మనం 1,08,000 టన్నులు మనము ఎక్కువ డిస్పాచ్ చేసాం. తర్వాత మనం ఏప్రిల్ మంత్లో నెంబర్ ఆఫ్ రేట్స్ మనం రైల్వే ద్వారా మనం డిస్పాచ్ చేస్తున్నాం కోల్ కదా, నెంబర్ ఆఫ్ రేట్స్ 192 రేట్లు మనము లోడ్ చేసాము, పంపించాము రైల్ ద్వారా. అంటే ఒక డైలీ మనం యావరేజ్ చూస్తే ఆ 6.4 రేట్స్ మనము డైలీ మనం లోడ్ చేసాము. గత సంవత్సరం ఇది అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్లో ఇది 141 రేట్స్ ఉంది, డైలీ 4.7 రేట్స్ చేసాము. అప్పుడు ఈ సంవత్సరం కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ రేట్స్ లో 51 రేట్స్ ఎక్కువ చేసాం. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇదే నెలలో మనకు 51 రేట్లు ఎక్కువ చేసాం. ఇకపోతే మనము ప్రొడక్టివిటీ అంటాం మనం కదా, ఓఎంఎస్ అవుట్పుట్ ఫర్ మ్యాన్ షిఫ్ట్ చూస్తే ఇది మనకు ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో 15.54 టన్నులు ఉంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో 16.69 టన్స్ ఉంది. ఇది దీంట్లో మాత్రం వెనకబడి ఉన్నాం. మనకు మెయిన్ టార్గెట్ వచ్చేసి మనకు ఓకే టార్గెట్ 9.88 lakh టన్స్ ఉంది కోల్ ప్రొడక్షన్. ఓబీ వచ్చేసి 79 lakh ఎల్బిసిఏ ఉంది. సో మెయిన్ అంతా మనకు డ్రై పీరియడ్ కాబట్టి మనం డెఫినెట్గా ఈ మే నెలలో కూడా మనము ఈ 100% సాధించడానికి అవకాశం ఉంది. ఇకపోతే మనము ఒక ముఖ్య విషయం ఏంటంటే మనము లాస్ట్ ఇయర్ మనకు రెయిన్స్ పడ్డప్పుడు రెయిన్ సీజన్లో ఈ వరదలు అవి వచ్చేసి మనకు మన ఊర్లో చాలా కొన్ని కాలనీస్ లోతట్టు ప్రాంతాలు మునిగినాయి, చాలా ఇబ్బంది పడ్డారు మన ఊర్లో. సో అప్పుడు మరి రెయిన్ సీజన్ కంటే ముందు కూడా మనము మున్సిపాలిటీ వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయలు మనం సిఎస్ఆర్ కింద గ్రాంట్ తీసుకుని ఇవ్వడం జరిగింది. రెయిన్ సీజన్ ముందు 1 month బిఫోరే వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము మున్సిపల్ కమిషన్ని, మీరు కొంచెం ఆ డ్రైన్స్ ఏదైతే ఉందో నాలా కొంచెం క్లీన్ చేయించండి, చేస్తే ఇబ్బంది ఉండదని చెప్పాము. కానీ సంభవం చేయలేకపోయారు. లాస్ట్ టైం అయితే మనకు చాలా ఇబ్బంది అయింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కలెక్టర్ గారు కూడా అలర్ట్ చేయడం జరిగింది. మనలో